జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి మేడంకి, దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. మేము 27 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి. రీసెంట్గా మనకి కృష్ణా జిల్లా బాధ్యత అప్పజెప్పబడింది. మాకు ఒకసారి గుడివాడలో మెడిటేషన్ చేస్తూ ఉంటే ట్రస్ట్ మెంబర్స్ అనుకున్న వాళ్ళు ఆ ఒక్క ట్రస్ట్కే మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసే వాళ్ళందరూ యూనివర్సల్ ట్రస్ట్ మెంబర్స్ అని వచ్చింది. సరే అని చెప్పేసి మేమేం చేసాం, ఏ మెసేజ్ వచ్చినా తీసి ఒక పక్కన పెడతాం. మరి మనకి అన్ని పిరమిడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. పత్రిసార్ కళలో భాగంగా మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ కూడా ఒకటి. కాబట్టి అది కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలి. పోయిన సంవత్సరం ఇట్లా ధ్యాన చక్రాకి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన ఆలోచన, దానికోసం మనం ఏం చేయగలము అని అనుకుని ఇక్కడ నుంచి వెళ్ళగానే జనవరి ఫస్ట్ వీక్లోనే గుడివాడ నుంచి మా టీం అందరం వెళ్ళి 3 days అఖండ ధ్యానం చేసి రావటం జరిగిందండి. అది మొన్న పత్రిసార్ బర్త్డేకి ఆ పిరమిడ్ కంప్లీట్ అవ్వటము, దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాము జరిగింది. దానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. అదే రకంగా జనవరిలో జిల్లా కమిటీ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవటము. కృష్ణా జిల్లాలో 25 మండలాలు ఉన్నాయండి. 25 మండలాల్లో కలిసి మొత్తం నియర్లీ ఒక 150 పిరమిడ్స్ దాకా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మండలాల్లో కొన్ని పిరమిడ్స్లోనే చక్కగా జరుగుతున్నాయి. సార్ లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇంకా కొన్నిట్లో నామమాత్రంగానే జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా మళ్ళీ వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ వేసుకుని ప్రతి ఇంటికి కూడా ఈ ధ్యానం వెళ్ళాలి. ముందు ముఖ్యంగా మహిళలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇంటికి దీపం వెళ్ళాలే కాబట్టి స్త్రీ జ్ఞానవంతురాలైతే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం మీటింగ్లో ఎట్లా చేయాలి అన్నది డిసైడ్ చేసుకుంటాం. ఒకటి మళ్ళీ పత్రిసారి ఎప్పుడోనే చెప్పారు, ఇట్లా దివిసేమ ధ్యానసేమ కావాలి అని చెప్పేసని. సార్ చెప్పిన కొత్తలో కొంచెం అక్కడికి చేయటం జరిగింది, కానీ అక్కడ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో స్తబ్దుగా ఉంది. మళ్ళీ వెళ్ళిన తర్వాత దివిసేమను ధ్యానసేమగా చేసే ఆ ప్రాజెక్ట్ను కూడా చేయటం జరుగుతుందండి. దానికోసమని మొన్న మేము గుడివాడ రమణ మహర్షి క్షేత్రం యొక్క వార్షికోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో ధ్యానం క్లాసులు నిర్వహించి శాఖాహార ర్యాలీలు నిర్వహించి రావటం జరిగింది. అప్పుడు అక్కడ మాస్టర్స్ మాకు కోడూరు మాస్టర్స్ చెప్పడం జరిగింది, మేడం మా ఏరియాలో చాలా తక్కువగా ఉంది ధ్యాన ప్రచారం అన్నది, కాబట్టి మన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చేయాలి అని చెప్పని. అప్పుడు వెంటనే సార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. దివిసేమని ధ్యానసేమ చేయటం ప్రాజెక్ట్లో ఒక భాగం అండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒకానొకప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతాము అని చెప్పేసి ఒక పిరమిడ్ మాస్టర్ అడిగితే పత్రిసార్ చెప్పారు, మీరు చేయవలసింది ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి ఆ పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి సేవ చేయటం కాదు, ప్రతి మండలానికి కూడా ఆత్మదీపం అని చెప్పేసి ఒక లైబ్రరీ లాగా పెట్టి, అంటే ఒక రూమ్లో ధ్యానం జరుగుతూ ఉండాలి. వచ్చిన వాళ్ళందరి చేత కూడా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కనుక మీరు ఎప్పుడైతే చదివించారో ఆటోమేటిక్గా ఎవరి పేరెంట్స్ని వాళ్ళే చక్కగా చూసుకుంటారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా అది అని చెప్పి సార్ ఫస్ట్లో చెప్పటం జరిగిందండి. అది కొంతకాలం కిందట ఇంప్లిమెంటేషన్ జరిగింది, కానీ అది రన్నింగ్లో లేదు. మళ్ళీ తిరిగి దాన్ని రన్నింగ్లో పెట్టాలి అన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇట్లానే మళ్ళీ గన్నవరం మండలం, గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, మచిలీపట్నం, బంటిమిల్లి వీటన్నిటిలో కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయండి. గన్నవరంలో రమా మేడం గారి కృషి ఫలితంగా పబ్లిక్ పిరమిడ్ కోసమని ఒక 5 సెంట్లు స్థలం ఇవ్వటం కూడా జరిగింది. మరి అదే రకంగా మచిలీపట్నంలో కూడా ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు శాఖాహార ర్యాలీలు చేస్తూ వారం క్లాసులు నిర్వహిస్తూ అద్భుతమైన ఏదైతే కనుక సార్ మనకు చెప్పారో ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా చేపట్టి జిల్లాలో విస్తృతంగా చేస్తున్నారండి. మిగిలిన లేని మండలాల్లో కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కమిటీల ద్వారా చేస్తాము. నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా కృష్ణా జిల్లాలో ప్రతి ఇంటా కూడా ఆ ధ్యాన దీపాలు, జ్ఞానజ్యోతులను వెలిగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.